అమ్మవారి అవతారాల్లో మొదటి అవతారం శైలపుత్రి దేవి అవతారం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అమ్మవారి రెండో అవతారం అయిన బ్రహ్మచారిణి దేవి అవతారం గురించి తెలుసుకుందాం. నవరాత్రి రెండవ రోజున పూజింపబడే అమ్మవారి అవతారం బ్రహ్మచారిణి దేవి. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించే వ్యక్తి. అంటే అమ్మవారు ఈ రూపంలో తపస్సు, ధైర్యం, ఓర్పు యొక్క ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ అవతారంలో అమ్మవారు 2 చేతులలో మాల, కమండలం ధరించి సాధువులా తపస్సు చేస్తూ కనిపిస్తుంది. బ్రహ్మచారిణి రూపంలో ఉన్న అమ్మవారిని పూజించే వారికి జ్ఞానం, ఓర్పు, కష్టాలను జయించే శక్తి లభిస్తాయి. నవరాత్రి మహోత్సవం రెండవ రోజు ప్రత్యేకతను మనం ఈరోజు తెలుసుకుందాం. భక్తి శ్రద్ధలతో బ్రహ్మచారిణి దేవిని ఆరాధించేవారు అపారమైన ఫలితాలు పొందుతారు. బ్రహ్మచారిణి దేవి జ్ఞానం, తపస్సు, స్థిరచిత్తతకు ప్రతిరూపం. బ్రహ్మచారిణి దేవి అవతారం కథ. సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత ఆమె మళ్ళీ హిమవంతుడు, మేనవతి దంపతులకు పుత్రికగా పుట్టింది. శైలపుత్రి అవతారమే పార్వతీదేవి. పుట్టినప్పటి నుంచే పార్వతీదేవి తన పూర్వజన్మ భర్త అయిన శివుడిని మళ్ళీ పొందాలని సంకల్పించింది. తన తండ్రి హిమవంతుడి అనుమతితో పార్వతీదేవి ఘోరమైన తపస్సు ప్రారంభించింది. పరాశక్తి వివాహం కోసం పరమశివుని హృదయంలో స్థానం సంపాదించాలన్న కోరికతో కఠినమైన తపస్సు ఆచరించింది. ఈ తపస్సు కాలంలో పార్వతీదేవి ఎలాంటి సుఖ సౌకర్యాలు లేకుండా అడుగడుగునా కఠిన వ్రతం ఆచరించింది. మొదట కొన్ని సంవత్సరాలు కేవలం కందమూల ఫలాలు మాత్రమే తీసుకుంది. ఆ తర్వాత మరికొన్ని సంవత్సరాలు కేవలం ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంది. ఆ తర్వాత అన్నీ వదిలేసి కేవలం గాలి పీలుస్తూ తపస్సు కొనసాగించింది. చివరికి నిరాహార దీక్షతో పరమశివుని పొందే వరకు తపస్సు కొనసాగించింది. పార్వతీదేవి చేసిన ఈ కఠినమైన తపస్సు కారణంగానే బ్రహ్మచారిణి అని పిలుస్తారు. బ్రహ్మచారిణి దేవి తపస్సుతో మొత్తం లోకాలు కదిలిపోయాయి. ఆమె తపస్సుతో దిక్కులు కంపించాయి. దేవతలందరూ బ్రహ్మచారిణి భక్తిని చూసి ఆశ్చర్యపోయారు. చివరికి పరమశివుడు సంతృప్తుడై పార్వతీదేవిని తన సతీమణిగా అంగీకరించాడు. ఈ తపస్సు రూపమే బ్రహ్మచారిణి అవతారం. ఇంతటి కష్టాలను భరించిన ఈ తల్లి భక్తులకు ఎలాంటి కష్టం వచ్చినా దృఢమైన మనోబలం ప్రసాదిస్తుందని నమ్మకం. బ్రహ్మచారిణి దేవి ఆరాధన వల్ల మన జీవితంలో ఓర్పు పెరుగుతుంది, ధైర్యం లభిస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. విద్య, ఉద్యోగం, చదువు, ఆధ్యాత్మిక ప్రగతికి ఇది ఎంతో శ్రేష్టం. కష్టాలను జయించే శక్తి వస్తుంది. అలాగే కష్టాలన్నీ తొలగిపోతాయి, జ్ఞానం పెరుగుతుంది. బ్రహ్మచారిణి అమ్మవారు తెల్లని వస్త్రధారణలో, కరాల్లో జపమాల మరియు కమండలం ధరించి ఉంటుంది. ఒక చేతిలో జపమాల భక్తికి ప్రతీక, మరొక చేతిలో కమండలం తపస్సుకు, నీతి జీవితానికి చిహ్నం. బ్రహ్మచారిణి అమ్మవారు ముఖం ఎల్లప్పుడూ ప్రశాంతంగా, దివ్యంగా ఉంటుంది. నవరాత్రులు రెండవ రోజున భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. తెల్లని పూలతో బ్రహ్మచారిణి దేవిని పూజ చేయాలి. చక్కెర కలిపిన పానీయాన్ని నైవేద్యంగా సమర్పించటం ప్రత్యేకం. ఓం బ్రహ్మచారిణ్యై నమః అని జపిస్తూ పూజిస్తే అమ్మవారు మనలోని బలహీనతలన్నీ తొలగించి తపస్సుతో కూడిన ధైర్యం, జ్ఞానం ప్రసాదిస్తుంది. భక్తులందరికీ మనశ్శాంతి, సంతోషం కలుగుతాయి. బ్రహ్మచారిణి అమ్మవారి మహత్యం తెలిపే ఒక చిన్న కథ. ఒక చిన్న గ్రామంలో విద్య కోసం ప్రయత్నిస్తున్న ఒక యువకుడు చాలా నిరాశలో ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయవంతం సాధించలేకపోయాడు. నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి పూజ చేసి ప్రతిరోజు గాయత్రి మంత్రం జపించటం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే అతనికి విజయ మార్గం దొరికింది. భక్తి, క్రమశిక్షణ, తపస్సు ఉంటే అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అని ఈ కథ తెలియచేస్తుంది.